బేసిక్స్ నేర్చుకుంటాం, ఫండమెంటల్ కోర్స్ నేర్చుకుంటాం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సి లాంగ్వేజ్, ఎట్సెట్రా అన్నీ నేర్చుకుంటూ పోతున్నాం. కానీ ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సింది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కాదు. మ్యాథమెటిక్స్లో వాడిన ఆల్జిబ్రాని వాడి, మ్యాథమెటిక్స్లో ఉన్న స్టాటిస్టిక్స్ వాడి, మ్యాథమెటిక్స్లో ఉన్న ట్రిగోనోమెట్రీ వాడి ఇండస్ట్రీ అప్లికేషన్ ఎట్లా సాల్వ్ చేస్తావు కావాలి. కాబట్టి అందుకే ఇండస్ట్రీ వాళ్ళు న్యూరాలజీ చేసి ఇండస్ట్రీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం టెక్నాలజీస్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఏం పాఠాలు చెప్పాలి అని ఓ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇది చూసుకోవాలి. అలానే ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టిస్తున్నారు. ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి కరికులం చేపిస్తున్నారు. అంటే మిమ్మల్ని ఇండస్ట్రీ రెడీ, ఉద్యోగం మీరు 4 సంవత్సరాలు అయిపోయేసరికల్లా మీకు 3 సంవత్సరాలు అయిపోయేసరికి ఉద్యోగం వచ్చినట్టు తయారు చేస్తున్నారు. అటువంటి విద్యా సంస్థలు ఏమున్నాయో చూసుకోవాలి. తర్వాత ఇవే కాదు, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కావాలి వాళ్ళకి. తర్వాత 2 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కూడా కావాలి. భారత ప్రభుత్వం కళాశాల వారికి సూచన చేసింది ఏంటంటే మీ సంస్థల్లో చేరే విద్యార్థులు ఎంతమంది ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు ఉన్నారు అంటే, ఫస్ట్ జనరేషన్ అంటే ఆ కుటుంబంలో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు, మెడికల్ చదువుకునే పిల్లలు మీ కళాశాలలో ఎంతమంది చేరుతున్నారు, దానికి కొన్ని మార్కులు ఇస్తారు వాళ్ళకి. అట్లాగనే మీ కళాశాలలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ ఎంతమందికి మీరు సహాయం చేస్తున్నారు, వాళ్ళని చదివిస్తున్నారు, వాళ్ళకి కొన్ని మార్కులు ఇస్తున్నారు. అట్లానే మీ కళాశాలలో ఎస్సీ పిల్లలు ఎంతమంది, ఎస్టీ పిల్లలు ఎంతమంది, దీన్ని కూడా మార్కులు ఇస్తారు. కాబట్టి మీరు కాలేజీలో కొద్ది వెరిఫై చేసుకుంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవచ్చు. వీటితో పాటు కళాశాల వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఇది కాకపోయినా కానీ ప్రభుత్వం వారే, తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇవి తెలుసుకోవాలి మనం. తర్వాత విద్యార్థులకి చదువుతో పాటు చాలామంది విద్యార్థులకు నేను కౌన్సిలింగ్ చేస్తున్నా. వాళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ క్లాసు పోవడానికి ఇష్టపడలేదు. సో మీరు ఏ కళాశాల తీసుకున్నా తక్కువ 5 గంటల నుంచి 6 గంటలు కళాశాలలో ఉంటారు. ఈ 5 గంటలు 6 గంటలు క్లాస్ రూమ్లో నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కాలేజెస్ కూడా కొద్దిగా చేంజ్ చేసినాయి. ప్రాక్టికల్ పెడతారు, లైబ్రరీ పెడతారు, స్పోర్ట్స్ పెడతారు, గేమ్స్ పెడతారు, అవుట్ సైడ్ తీసుకెళ్తారు. సో ఏ కళాశాలలో అయితే ఈ మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, ఫైన్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవన్నీ చేస్తాయో అటువంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కొన్ని పీరియడ్స్. సో మీకు అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమైందంటే కొంత లీజర్ టైంని గడపచ్చు. అట్లనే ఎన్సీసీ, స్పోర్ట్స్, తర్వాత సోషల్ సర్వీసు అండ్ కమ్యూనిటీ సర్వీసు, ఎంటర్ప్రీనర్షిప్, స్టార్టప్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు స్పోర్ట్స్లో మీకు నేషనల్, ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఇవన్నీ చెప్పిస్తారు. ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఏ కాలేజీ బెటర్ అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇందులో నీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఏది మ్యాప్ అయితే అది తీసుకోవాలి. దీంతో పాటు అన్నీ కూడా ఆన్లైన్ అయినాయి. అంటే ఏది కూడా నువ్వు ప్రత్యేకంగా పోయి ఎగ్జామ్ సెంటర్ పోయి సార్ నేను యూనిట్ టెస్ట్ ఎప్పుడు రాయాలి, మిడ్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఫీజు ఎప్పుడు కట్టాలి, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో ఫీజు కడతావు, ఆన్లైన్లో అప్లై చేస్తావు, పరీక్ష రాస్తావు, ఆన్లైన్లో రిజల్ట్స్ వస్తాయి, ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. అట్లనే అడ్మిషన్ కూడా మీరు ఒక 20 కాలేజీలకు అప్లై చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంసెట్ ఉంది. ఎంసెట్లో మనకి ఎన్ని ఉన్నాయి, 176 కాలేజీలు ఉన్నాయి, 55 కోర్సెస్ ఉన్నాయి. మీకు ఆప్షన్స్ తీసుకుంటే 5-6 వేల ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈఏపీ సెట్ వెబ్సైట్ కౌన్సిలింగ్కి వెళ్ళి మన ఆప్షన్స్ అన్నింటినీ ఆన్లైన్లో పెడుతున్నాం. ఆన్లైన్లో పెడితే వాళ్ళు ఒక సీట్ అలర్ట్ చేస్తారు. మనం ఎన్ని ఆప్షన్స్ అన్నీ నన్ను పెట్టుకోవచ్చు. అట్లా ఫెసిలిటీ వచ్చింది. అట్లనే జోసా కౌన్సిలింగ్ ఉంది. ఐఐటీలకి, ఎన్ఐటీలకి, IIITలకి, GFTలకి వీటన్నిటికి కూడా ఆన్లైన్లో కౌన్సిలింగ్ పెట్టారు. ఇదివరకు లేకుంటే ఏమవుతుంది, ఐఐటీకి ఒకసారి అప్లై చేసి, ఎన్ఐటీకి ఒకసారి అప్లై చేసి, ఎంసెట్కి ఒకసారి, ఇవన్నీ ఇబ్బంది అయ్యేది. కాబట్టి ఆన్లైన్ పోర్టల్స్ వచ్చేసినాయి. తర్వాత మనం ఇంకా కాలేజీ వాళ్ళతో మాట్లాడాలనుకుంటే, తెలుసుకోవాలంటే చాట్ బాట్స్ వచ్చినాయి, హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ వాడుకోవాలి. వీటన్నిటితో పాటు స్టూడెంట్స్కి గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే మీకు ఏదన్నా అనుమానం ఉన్నా, అపోహలు ఉన్నా, అవమానం జరిగినా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా గ్రీవెన్స్ రిడ్రెసల్ చేసుకోవడానికి అక్కడ కమిటీస్ ఉంటాయి. అంటే సోషల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ కావచ్చు, ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్ కావచ్చు, ఎకడమికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్ కావచ్చు. అంటే మీకు చెందవలసింది, రావాల్సింది సరిగా చెందకపోతే దాన్ని మీరు డిజర్వింగ్ అంటే మీరు ఏదైతే డిజర్వ్ అవుతారో దానికి అక్కడ ఫెసిలిటీస్, అక్కడ సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే మీరు గ్రీవెన్స్కి వెళ్ళి అడగొచ్చు. సార్ నాకు ఇది రావాల్సి ఉండే, నాకు ఇవ్వట్లేదు, నన్ను వాళ్ళు ప్రివెంట్ చేస్తున్నారు అని మీరు అడగవచ్చు. దానికి ఒక కమిటీలు ఉంటాయి. వాళ్ళు కనుక చేయకపోతే యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళచ్చు. ఇట్లా మెనీ ఫెసిలిటీస్ ఉన్నాయి.
పిల్లలు ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. వీడు ఓన్లీ పోయి అడ్మిషన్ ఇస్తున్నారు, నాకు కంప్యూటర్ సైన్స్ చెప్తున్నాను, ఆ కంప్యూటర్ సైన్స్ ఏదో నేర్చుకుంటాను, 4 years నాకు ఉద్యోగం రావట్లేదు, మళ్ళీ కాలేజీని తిడతాను, ఉద్యోగం వచ్చింది కాలేజీని కొడతాను, ఇది కాదు కావాల్సింది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే మనం డబ్బులు కడుతున్నాం. మనం డబ్బులు కట్టేది వీటన్నిటి కొరకు. మీకు ఉద్యోగం ఇప్పించడానికి మీరు డబ్బులు కట్టవసరం లేదు. కాలేజీ మీకు చదువు చెప్తుంది. ఎందుకంటే మీకు ఉద్యోగం వస్తే కాలేజీలో వారు క్రెడిట్ పొందుతారు, ఇంతమంది పిల్లలకు ఉద్యోగం వచ్చింది అని. మొన్న ఒక కాలేజీ అయినా 1,23,00,000 వచ్చింది, పేపర్లు ఇచ్చాడు. అంటే ఆ కుర్రవాడి వల్ల వచ్చింది కదా. కాబట్టి కాలేజెస్ క్లెయిమ్ మీ యొక్క ప్రతిభను ఆధారంగా కాలేజెస్ క్లెయిమ్ చేస్తాయి. టీచర్ల ప్రతిభ ఆధారంగా కాలేజెస్ అక్రిడిటేషన్ పొందుతాయి, NIRF ర్యాంకింగ్ వస్తాయి. సో మనం డబ్బులు కట్టేది ఇవన్నీ తెలుసుకోవడం కోసం, ఇవన్నీ నేర్చుకోవడం కొరకు, ప్లేస్మెంట్ గురించి కాదు. అది వాళ్ళ బాధ్యత. తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ కళాశాలకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు, ఆ విద్యార్థులందరూ ఆలుమ్ని నెట్వర్కింగ్ అంటారు. అవన్నీ వాళ్ళని తీసుకొచ్చి మీతో కల్పిస్తారు. మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, వాళ్ళు మీకు సాయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతున్నారు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం మీలో ఒక తెలియని ఒక ఉత్తేజం వచ్చింది, ఒక సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచన వచ్చింది, ఒక మంచి ప్రాబ్లం తీసుకున్నారు, దానికి సొల్యూషన్ ఇచ్చారనుకుందాం. నిన్న మీరు మంత్రి గారు చెప్పారు, మీరు లేరు, స్కై రూట్స్ అనే ఒక సంస్థ. వాళ్ళు ఏంటంటే 2 విద్యార్థులు, IITలు చదువుకుని వచ్చిన విద్యార్థులు కొంతకాలం ఉద్యోగం చేశారు, బయటకు వచ్చేసి వాళ్ళు ఆలోచించారు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ ఏరియాలో బాగా స్కోప్ ఉంది, మన నాలెడ్జ్ని వాడుకొని మనం దేనికి మంచి సొల్యూషన్ ఇస్తే మనకు పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బు వస్తుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది అని ఆలోచించారు. వాళ్ళకి అనిపించింది స్పేస్ టెక్నాలజీస్లో స్పేస్ బాగుంది కాబట్టి మనం స్పేస్ టెక్నాలజీకి వెళ్తాం. వాళ్ళకి స్వతహాగా ఏరోడైనమిక్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, క్యాపబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి ఒక చిన్న స్కై రూట్ అనే కంపెనీ పెట్టారు. ఈరోజు అది 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల వర్త్ కంపెనీ అయింది. ప్రైవేట్ శాటిలైట్స్ లాంచ్ చేస్తాం. అట్లాంటి ఆలోచన నీకు ఏదైనా వచ్చింది అనుకోండి. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు కళాశాలలో ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్లో అంటే ఆలంని కావచ్చు, తర్వాత టీచర్స్ కావచ్చు, ఆ నెట్వర్క్ నుంచి మీకు హెల్ప్ ఇప్పిస్తారు. కాబట్టి మంచి ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంచుకోవాలి. తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్ ఇస్తారు. అన్ని కాలేజెస్కి ప్రస్తుతం ఉన్న క్యాంపస్ ఇంటర్వ్యూస్ ప్రకారం ఏంటంటే గ్లోబల్ కనెక్టివిటీ పెంచుకుంటున్నారు. 1 ప్లేస్మెంట్ ద్వారా, 2 సెమినార్స్ ద్వారా, 3 వర్క్షాప్స్ ద్వారా, 3-4 కాన్ఫరెన్సెస్ ద్వారా, తర్వాత కరికులం ద్వారా, ఇట్లా మీకు అక్కడ నుంచి టీచర్స్ వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తారు, ఈ టీచర్స్ అక్కడికి వెళ్తున్నారు, విద్యార్థులు అక్కడ పంపిస్తున్నారు, ఆ విద్యార్థులు ఇక్కడ తీసుకొస్తున్నారు, ఇలా జరుగుతుంది. సో మంచి విద్యా సంస్థలు కనుక ఇవన్నీ ఉంటే అవి మంచి విద్యా సంస్థలు, మీకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పటం. తర్వాత ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి, మీరు ఒక చెక్ లిస్ట్ వేసుకోవాలి. అంటే ఫైనల్ ఇదంతా కాలేజీ గొప్పతనం మంచితనం గురించి. మీరేం చేయాలి, అకాడమిక్స్కి సంబంధించింది ఈ కాలేజీ మంచిదని తెలుసుకోవటం ఎట్లంటే వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఏమేమి స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు, అందులో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, IoT ఉంది, డేటా సైన్స్ ఉంది, AML ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, రోబోటిక్స్ ఉంది, ఇట్లా కొన్ని ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎక్కువ టెక్నాలజీస్కి సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంది, ఈకో సిస్టము. అప్పుడు ఏమవుతుంది, మీరన్నిటికి కూడా కనెక్ట్ అవుతారు బై డిఫాల్ట్ తెలవకుండా, అది తెలుస్తుంటుంది. అట్లనే ఆ విద్యా సంస్థకి NAAC అక్రిడిటేషన్ అంటే ఆల్ ఇండియా లెవెల్ భారతదేశంలో NAAC అక్రిడిటేషన్ అని కాలేజీలను గుర్తిస్తారు, అక్రిడిట్ చేస్తారు. NIRF ర్యాంకింగ్ ఉందో చూస్తారు, NB అక్రిడిటేషన్ ఉందో లేదో చూస్తారు. ఈ సంస్థలకి ఈ 3 ఉన్నాయంటే అవి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కింద లెక్క. తర్వాత అట్లనే కరికులం ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎలెక్టివ్స్ అంటారు. అంటే మనం కావాల్సింది చదువుకోవడానికి ఆ కళాశాల వాళ్ళు అవకాశం ఇస్తున్నారా అనేది కూడా తెలుసుకోవచ్చు. అంటే మీరు వాళ్ళు చెప్పిందే కాకుండా మీకు చదవాలనుకున్నది కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, కాలేజ్ పేరు చెప్పను. ఒక యూనివర్సిటీ వాళ్ళు, మీరు పోయి ఇంజనీరింగ్ చేరేటప్పుడు నేను బీటెక్ డిగ్రీ 160 క్రెడిట్లు తీసుకుంటాను, కానీ ఈ కోర్సులు చేసి నాకు 160 క్రెడిట్లు తీసుకుంటాను, మీరు నాకు ఆఫర్ చేస్తారా అని అడిగితే వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేది మీరు నేర్చుకోవసరం లేదు, మీకేం కావాలో వాళ్ళు చెప్పి మీకు డిగ్రీ ఇస్తారు. మీరు కావాలనుకున్న దాన్ని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, దానికి వాళ్ళు టీచర్స్ రిసోర్సెస్ ఇస్తారు, బట్ టెస్టింగ్ చేస్తారు, మీరు దాంట్లో సక్సెస్ కావాలి. అలాంటి ప్రొవిజన్ కూడా వచ్చింది. అట్లా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, మీరు ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, ఫీల్డ్ ప్రాజెక్ట్ చేయొచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అడగాలి. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళకే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉండదు. మనం అడిగితేనే కదా పరీక్షలో క్వశ్చన్ అడిగితేనే కదా ప్రశ్న వస్తేనే ఆన్సర్ రాస్తాం,
లేదా మనకేమన్నా మొత్తం నేర్చుకుని పోయి రాయం కదా. సో ప్రశ్నలు అడగటం నేర్చుకోవాలి విద్యార్థులు, తల్లిదండ్రులు. సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అట్లనే వాళ్ళ దగ్గర ఇంకేం నేర్చుకోవాలి, ప్లేస్మెంట్స్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే అన్ని కళాశాలల వారు వాళ్ళ వెబ్సైట్లో ప్లేస్మెంట్ డీటెయిల్స్ అని పెడతారు. అందులో చాలామంది కూడా ఇంకా ట్రాన్స్పరెంట్గా మాకు ఇంత ఇంటేక్ ఉంది, మాకు ఈ ఈ కోర్సెస్కి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఈ కంపెనీస్ వచ్చినాయి, ఇంత ప్యాకేజ్ ఉంది, ఇంతమంది సెలెక్ట్ అయ్యారని కూడా పెడుతున్నారు, ఇంత యావరేజ్ అని కూడా పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ ట్రెండ్స్ ప్రకారం లాస్ట్లో చెప్తాను, యావరేజ్ ప్యాకేజ్ లాస్ట్లో చెప్తాను. సో ఈ ట్రెండ్స్ ప్రకారం ఏంటంటే అసలు ఆ కాలేజీకి గత 5 సంవత్సరాల నుంచి కన్సిస్టెన్సీగా ఎన్ని కంపెనీస్ కన్సిస్టెన్సీగా వస్తున్నాయి అంటే వచ్చిన కంపెనీలే వస్తున్నాయి, ఏం ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు, కొత్తగా ఏం కంపెనీస్ వస్తున్నాయి, ఏం ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారని అడగాలి. మనం జనరల్ పోయి చూస్తాము, వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద లిస్ట్ ఇస్తారు, అందులో 2 సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, 40 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, 100 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ప్యాకేజ్ అది చూస్తే మీకు నేను చెప్పినట్టు 1,23,00,000 ఉంటుంది, 4 లక్షలు కూడా ఉంటుంది. దీని మొత్తాన్ని యావరేజ్ చేసి చూపిస్తారు. సో అది మీరు తెలుసుకోగలగాల. ఈ కాలేజీ మొత్తానికి వచ్చిన ప్యాకేజీ 1,23,00,000, యావరేజ్ ప్యాకేజీ 8 లక్షల, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది తెలుసుకోవాలి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు మనం ఇమ్మీడియట్గా ప్లేస్మెంటే కావాలనుకుంటున్నాం కాబట్టి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ 4 సంవత్సరాల తర్వాత ఉండదు. 4 సంవత్సరాల తర్వాత స్టూడెంట్స్కి అందరు కూడా స్వతహాగా ఆన్లైన్లో మీకై మీరు ఉద్యోగాలు సంపాదించుకుంటారు. కొత్తగా వస్తున్నాయి అవకాశాలు. కాబట్టి మీరు ఇవన్నీ నేను ఇందాక చెప్పిన కనుక మీరు ఫాలో అయితే అంతకుముందు కాలేజీ వాళ్ళు ఇవి ఇస్తారు అవి ఇస్తారు ఇవన్నీ తెలుసుకుంటే మీకై మీరే ఉద్యోగం సంపాదించుకుంటారు. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్. ఏ కాలేజీ మీకు సపోర్ట్ చేస్తుంది అంటే కాలేజీ తక్కువ ఫీజు ఆఫర్ చేస్తుంది కాబట్టి చెడ్డదని, ఎక్కువ ఫీజు ఆఫర్ చేస్తుంది మంచిదని కాదు. అంటే మీరు కట్టే ఫీజుకి న్యాయం చేస్తుందా లేదో చూసుకోవాలి. న్యాయం చేస్తుందా లేదంటే ప్లేస్మెంట్ని బట్టి కాదు, ఫెసిలిటీస్ని బట్టి, ప్రొవిజన్స్ని బట్టి, ఇకో సిస్టమ్ని బట్టి, మీ ఇంట్రెస్ట్కి, మీరు అక్కడ గడిపే టైంని వాళ్ళు మీరు మీ టైంని సద్వినియోగపరుచుకుంటున్నారా లేదా అనే దానికి డబ్బులు కట్టాలి. తర్వాత క్యాంపస్ లైఫ్ అంటే మినిమం ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్, క్యాంటీను, లైబ్రరీ, హాస్టలు, స్పోర్ట్సు, క్లబ్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అంటే మనం కట్టే ఫీజుకి ఇవన్నీ కూడా భాగమే. పాఠాలు చెప్పినందుకే కాదు, మనం కట్టే ఫీజుకి ఇవన్నీ భాగం. అంటే కళాశాలలో తప్పకుండా వీటన్నిటిని నిర్వర్తించాలి. అందుకే ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారు అనుమతులు ఇచ్చేటప్పుడు చెక్ చేస్తారు, వీనికి హాస్టల్ ఉందా, ల్యాబ్ ఉందా, లైబ్రరీ ఉందా, టీచర్స్ ఉన్నారా అన్నీ చెక్ చేస్తారు. ఆయన నడుస్తుంది. డిజిటల్ అండ్ సపోర్ట్ సిస్టమ్, ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కనుక మీరు ఉంటే అది చేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు మనం నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాం, ఓకేనా? ఇప్పుడు ఏమంటారు మనం, ఎవ్రీ స్టూడెంట్ జర్నీ ఈజ్ ఏ యూనిక్. నీ జర్నీ నీది సపరేట్, నా జర్నీ నాది సపరేట్, వాళ్ళ సపరేట్, ఎవరిది వాళ్ళకి యూనిక్. బికాజ్ యూ హ్యావ్ గాట్ యూనిక్ స్కిల్స్, యూనిక్ ఎబిలిటీసు, యూనిక్ ట్రైట్స్. అంటే మన స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి, మన స్వతహాగా కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. కాబట్టి ఒకరు పోల్చుకోవద్దు, ఒకరితోనే ఒకరు పోల్చుకోవద్దు. ఎగ్జాంపుల్, కొంతమందికి 988 వస్తాయి, కొంతమంది 600 వస్తాయి, కొంతమందికి 10వ ర్యాంక్ వస్తుంది, కొంతమంది 1,00,000 ర్యాంక్ వస్తుంది. కానీ 4 సంవత్సరాల తర్వాత 1,00,000 ర్యాంక్ వచ్చిన వాడు మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, 10వ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ కంపేర్. కాబట్టి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. నేను ఐఐటీలో కూడా నేను ట్రైనింగ్స్ ఇస్తుంటాను, నా అనుభవం చెప్తాను. ఐఐటి బ్రాండ్ని చూసుకొని చాలామంది విద్యార్థులు చేరతారు, ఏ కోర్సు వచ్చినా పర్వాలేదని చేరుతున్నారు. చేరిన తర్వాత 1 ఇయర్కి తెలుస్తుంది, అబ్బా వీడు కంప్యూటర్ సైన్స్ అయితే బాగుండు, నాకు ఈ మెకానికల్ ఉంది నాకు వద్దు అని మళ్ళీ ఐఐటి రావడం డ్రాప్ చేయడం జరుగుతుంది. అంటే దెర్ ఇస్ ఏ ప్లేస్ అండ్ పాయింట్ ఆఫ్ పీస్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఎట్ ఎవరీ స్టూడెంట్. వాడు అక్కడ ఐఐటి కింద చేరిండు, ఐఐటి నాకు సెక్యూర్డ్ కెరీర్ ఇస్తుంది, ప్లేస్మెంట్ ఇస్తుంది అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది, ఏ కోర్స్ అయినా పర్వాలేదు అని మనకు అభిప్రాయం ఉంటుంది, అందరం పోయి జాయిన్ అవుతాం. అక్కడ పోయిన తర్వాత పిల్లవాడు తన యొక్క కెరీర్ ప్రాంతం తను ఎంచుకోవాలి కాబట్టి అప్పుడు అక్కడ ఆ సెట్ కావట్లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు సపరేట్గా ఊహించుకోండి, ఇతరులతో పోల్చుకోకండి. వాళ్ళ ఎబిలిటీస్ డిఫరెంటు, వాళ్ళ ర్యాంక్ డిఫరెంటు, వాళ్ళ ఫ్యామిలీ సోషల్ స్టేటస్ డిఫరెంటు, మన ఫైనాన్షియల్ కండిషన్ డిఫరెంటు, మన ఇంట్రెస్ట్లు డిఫరెంట్. ఫస్ట్ బేసికల్ దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ, అంటే నీకున్న ఆపర్చునిటీ టు ఆస్క్ ఏ క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు షేర్ యువర్ కన్సర్న్స్. ఏంటి నీకేం కావాలి, అది నీ కన్సర్న్స్ ఏంటి, నీ కన్సర్న్ ఏంటి, నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు ప్లేస్మెంట్ రావాలి అనేది ఒక కన్సర్న్. నేను ఇంజనీరింగ్ చేరాలంటే నాకు డబ్బులు ఇచ్చే కాలేజ్ కావాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే కాలేజ్ కావాలి.
నేను ఇంజనీరింగ్ చేరాలంటే నేను స్టార్టప్ పెట్టుకోవాలనుకుంటున్నా, నా స్టార్టప్కి సపోర్ట్ చేసే కాలేజ్ కావాలి. ఈ కన్సర్న్స్ ఏంటో చెప్పండి, మీరు అడగండి ఫస్ట్. వాట్ ఆర్ యువర్ కన్సర్న్స్, హౌ యూ కెన్ చూస్ ద కాలేజ్ అండ్ వాట్ కాలేజెస్ విల్ సపోర్ట్ యూ అండ్ అలా వెళ్తాను. ఇప్పుడు మైక్ తీసుకొని అడగండి. అర్థమైందమ్మా? ఫస్ట్ మీ కన్సర్న్స్ ఏంటి, మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఎందుకు చదవాలనుకుంటున్నారు? కాలేజీని పక్కన పెడదాం ప్రస్తుతానికి. ఎందుకు చదవాలనుకుంటున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు, 4 సంవత్సరాల తర్వాత ఏం ఊహించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఏం ఊహించుకుంటున్నారు? మైక్ తీసుకొని అడగాలి. ఐ విల్ అప్రిషియేట్ స్టూడెంట్స్, మంచిగా అడగాలి. ఐ విల్ గివ్ యూ చాక్లెట్స్. మంచి క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేను పెన్ ఇస్తా. ఎస్, మైక్ అంటే అక్కడేండి, ప్లీజ్ పాస్ అండ్ మైక్ దేర్. సో ఎవరైనా కౌన్సిలర్స్ ఉంటే కూడా రావచ్చు ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ప్రిన్సిపాల్స్ తర్వాత ఎవరైనా ఉంటే కూడా రావచ్చండి. సార్ యూ కెన్ ఆల్సో కమ్ జాయిన్ విత్ మీ, ప్లీజ్ కమ్. ఎవరైనా మీ కాలేజ్ అటు సైడ్ కమ్ ఫ్రమ్ దట్ సైడ్. కాలేజీ ప్రిన్సిపాల్స్ ఎవరైనా ఉన్నా, సీనియర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నా, పిల్లలకి మనం సూచనలు సలహాలు చేద్దాము. దయచేసి డయాస్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రిన్సిపాల్స్ కానీ సీనియర్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేయడానికి ఈ ఇంటరాక్టివ్ సెషన్లో ఇన్వైట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్. అడగండి సార్. సార్ 2 questions. ఇప్పుడు టెక్నాలజికల్ ట్రెండ్స్ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి కదా, పర్టికులర్గా ఎల్ఎల్ఎంస్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ డెసిషన్ ఏం తీసుకుంటున్నారంటే, ఈ రోజుకి మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, టెక్నాలజికల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటున్నాము. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ వాంట్ టు గో ఫర్ అ సిఎస్సి విత్ ఏఎంఎల్, బట్ వీళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చేసరికి 4 years మారుతుంది, అప్పటికి మళ్ళీ మారిపోతుంది. ఇది ఇట్స్ లైక్ వీఆర్ చేసింగ్ సంథింగ్ అండ్ ఫైనలీ వీ ఎండ్ అప్ ఇన్ సంథింగ్. సో అది ఎలా అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డైలమా. ఈ రోజు కానీ డెసిషన్ బట్టి నేను సిఎస్సి విత్ ఏఎంఎల్ తీసుకుంటాను, 4 years తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. అదో పాయింట్. రెండో పాయింట్, జనరల్గా బై డిఫాల్ట్ మనం చూసేది ఏంటంటే ప్లేస్మెంట్స్. ఓకే, బట్ ఇప్పుడు అంతా రేషన్ ఇట్లా నడుస్తుంది కదా, సో ఇయర్ బై ఇయర్ డౌన్ అవుతుంది. బట్ ఆప్టిమిస్టిక్గా థింక్ చేస్తే 4 years అయ్యేసరికి మళ్ళీ రావచ్చు. ఓకే, సో ఆప్టిమిస్టిక్గా థింక్ చేస్తే నేను అనుకుంటా రేషన్, నేను ఐటీలో ఉన్నాను, ఐఎమ్ సీయింగ్ ద ట్రెండ్. సో 1 or 2 years డిప్ ఇది ఉండొచ్చు, బట్ మళ్ళీ 4 yearsలో ఇంప్రూవ్ అవుతుందని ప్రిడిక్ట్ చేద్దాము. సో మీరేమంటారు దీని గురించి? థ్యాంక్ యూ సార్. ఇంట్రడ్యూస్ చేసుకోండి. మైక్ ఏమైనా కొట్టిందా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఈజ్ అ ప్రాక్టికల్లీ ప్రిన్సిపల్ ఆఫ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. లెట్ హిమ్ Thank you, sir. Wonderful. Give his clarification as the institution yes, administrator. In fact, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. చాలామంది ఏంటంటే ఈ రోజు కోసం ఆలోచిస్తున్నారు, కానీ బట్ మేక్ ష్యూర్ దట్ దీస్ పర్టికులర్ 4 years డిగ్రీ విల్ మేక్ యూ ద లైఫ్ ఫర్ 40 years. ఇప్పుడు చేసే మనం అంటే ద 4 విజన్ షుడ్ బి లైక్ దట్. మీరు 4 సంవత్సరాలు అంటే అందరూ ఇలాగ అన్నారు కదా, మూకిలో ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకేసారి టమోటా పండిస్తామనుకోండి, పండించినప్పుడు నా వరకు నాకు యూనిక్, నా పంట నాకు యూనిక్. పక్క ఊర్లో ఏం పండిస్తున్నాడు వాడేమనుకుంటాడంటే నేను టొమాటో పండిస్తున్నాను. ఫైనల్లీ యూర్ ఆల్ కేమ్ టు నో అబౌట్. ఎప్పుడు తెలుస్తుంది వీడు పండించిన సేమ్ అని? మార్కెట్కి వెళ్ళినప్పుడు కదా తెలుస్తుంది. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరూ ఎవ్రీబడి ఈస్ క్యారింగ్ ద సేమ్ టమాటా ఫర్ టన్స్ ఆఫ్ దిస్ వన్. దాని మార్కెట్లో వాల్యూ ఎంత ఉంటుంది సార్? ఆబ్వియస్లీ ఇంత పడ్డ కష్టం శ్రమ ఏమవుతుంది? సో దట్ వాట్ ఐ వాంట్ టు సే, ఎవ్రీబడి సేయింగ్ దట్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేయండి సార్, దయచేసి డిఫరెంట్గా థింక్ చేయండి. అందరూ సిఎస్సి బాగుంది సార్, ఏఎంఎల్ అది లేనిది ఎవ్రీ ఫీల్డ్. నౌ ద సివిల్ ఇంజనీరింగ్ యూ ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎంఎల్, and basically all engineering branches are integrated with AML. ఇందులో మొహమాటం లేదు. VLSI chip design, now they are integrating with AI. So obviously everybody engineering graduate should know about AML, but the applications are something different. So చాలా మంది honestly speaking in my college లో ఫస్ట్ 100% placement వచ్చిన branch civil engineering. No student is living without employment in civil engineering. No mechanical engineering are leaving the campus without employment.
సో మీరు ఏమంటారు దీని గురించి? ఐఎమ్ షూర్ దట్ ఇప్పుడు మా సిఎస్సి దాంట్లో 85% ప్లేస్మెంట్. వాట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్? మీ 85% అంటున్నారు కానీ నేను ఎంతమంది అని చెప్పట్లేదు సుమి. ఎంతమంది జాయిన్ అయ్యారు సార్? 1000 మంది జాయిన్ అయ్యారు. 85 అంటే 150 మంది మళ్ళీ వితౌట్ ప్లేస్మెంట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వరింగ్ అబౌట్. అండ్ ద ఇండియా ఈజ్ గ్రూమింగ్ లైక్ ఎనీథింగ్. 2 సెక్టర్స్ ఎప్పటికి పోవండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద పవర్ సెక్టర్ అండ్ ఆటోమొబైల్. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ సెగ్మెంట్స్. సో ప్రతి దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఉండాలి. అందరూ దట్స్ సింపుల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మొబైల్. హూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇట్? ఈ కేసులు డిజైన్ చేసి 3Dలో మెకానిక్ లోడ్ చేయాలి, సాఫ్ట్వేర్ మళ్ళీ వీళ్ళే చేయాలి, ఈసీ వాళ్ళు చిప్ డిజైన్ చేయాలి, అసెంబ్లింగ్, వాట్ నాట్ ఎవ్రీవేర్. బట్ థింగ్ ఈజ్ దట్ మీ పిల్లల ఇంట్రెస్ట్ మాత్రం దయచేసి ప్లీజ్ కౌంట్. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు +2లో వాళ్ళకి ఏమీ తెలియదు. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఈజ్ టేకింగ్ మోర్. మీరు పేరెంట్స్ అడగండి, చెప్పండి, నాన్న అలా కాదురా, నేను బోల్డ్ ఎంక్వైరీ చేశాను, మా వాల్యుయేషన్స్ అన్నారు ఈ బ్రాంచ్ తీసుకురంటే నేను ఈ బ్రాంచే చేస్తా. ఆహా కాదురా, మన బడ్జెట్ సరిపోవట్లేదురా, మన పక్క కాలేజీలు అంటే నేను ఆ కాలేజీలో అయితే నేను చేస్తాను. లేదంటే సింపుల్ అలిగేసి 2 రోజులు భోజనం చేయకుండా మొహం అలా పట్టుకో అలా పాపం ఇంకేంటండి ఇష్టంలా లేకపోయినా పిల్లల కన్సెంట్. ఫైనల్లీ వాడు ఏమన్నా సాధిస్తాడా అంటే మళ్ళీ 1 year తర్వాత తెలుస్తుంది. అప్పుడు అంటాడు, నాన్న నువ్వు చెప్పిందే కరెక్ట్ నాన్న. ఇప్పుడు ఏం చేయగలం పేరెంట్స్? ఇప్పుడు వరకు దూరిపోయాం. 3 మనం ఏమన్నా రిక్వెస్ట్ అయ్యారు, బాబు 1 year అయిపోయింది కదా ఇంకోటి. బికాస్ ఇట్ ఈస్ ద లైఫ్. మా కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ప్రతి ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నాం. ఏరా పిలిచి అడుగుతాం స్టూడెంట్స్ని, వాట్ నాన్న ఏమైంది అంటే, సార్ ఆ రోజు అంతే, ఆ రోజు మళ్ళీ వెనక్కి తీసుకురాలని కదా. కొంచెం డెసిషన్ మేకింగ్ అప్పుడు టేక్ మోర్ టైమ్ టు అవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లస్ అండ్ మైనస్ అన్నీ చూసుకొని ఫైనల్లీ వాడి పిల్లలకి ఇచ్చాను. దట్ ఈస్ మై సజెషన్. సో ప్రతిసారి మీరు అన్నట్టు ఏం చేయలేదు, 4 సంవత్సరాలు బాగానే ఉంది సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాక కొంచెం టేక్ యువర్ ఓన్ టైం, కన్సర్న్ యువర్ స్టూడెంట్స్, అది కూడా చెప్పండి. ఇంకోటి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాలేజ్ అనేది ఒక యాంగిల్ అయితే సార్ చెప్పినట్టు, కాలేజ్ కన్నా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఒకసారి చూసుకోవాలి. చిన్న కాలేజీలో మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే పేరు ఊర్లేని కాలేజీలో కెనడాలో హీ హ్యాడ్ ఎంత కంపెనీ, ఆ కంపెనీ టర్న్ ఓవర్ చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. ఆ కంపెనీ ఓనర్ వాడు CEO. చిన్న కాలేజ్, మైట్ బి 40,000 ఫీజ్, ఆ కాలేజ్ ఫీజ్. సో అలాగని ఐఐటీలో నుంచి ఎంటీ హ్యాండ్స్ వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. మా ఇంట్లోనే ఎగ్జాంపుల్, ఐఐటీలో చేసి ఎంటీ హ్యాండ్స్ వచ్చి మళ్ళీ దానికి కవర్ చేయడం కోసం ఉన్న గేట్ రాస్తానని చెప్పి, లేని సివిల్ సర్వీస్ చేస్తానని చెప్పి 2 more years. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ కిడ్స్, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్. సో యూనిక్, ఎవ్రీ creature in your universe is a unique. Okay, thank you so much sir. I hope మీకు ఆన్సర్ వచ్చిందా? రైట్, నెక్స్ట్ మైక్ తీసుకొని అడగండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కన్సర్న్స్. వాట్ ఆర్ యువర్ కన్సర్న్స్? హిస్ కన్సర్న్ ఈజ్, సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ది టెక్నాలజీ చేంజ్డ్? వాట్ హ్యాపెన్స్ ది ప్లేస్మెంట్ సినారియో చేంజ్డ్? రెసిషన్ ఈజ్ ఇంపోజ్డ్. 4 సంవత్సరాల తర్వాత సడన్గా ఇంటర్నెట్ అనేది బంద్ అయింది. అప్పుడు ఏం చేయాలి? ఎవరి ఫాల్ట్? స్టూడెంట్ ఫాల్టా, టీచర్ ఫాల్టా, ప్రభుత్వ ఫాల్టా, ఎవరి ఫాల్ట్? ఇలాంటివి కూడా జరగవచ్చుటకు అవకాశం ఉంది కదా. అటువంటి అన్ఫోర్సిన్ కండిషన్స్లో, సిచ్యువేషన్స్లో మనం ఎలా తయారు కావాలి అనేది ఇంపార్టెంట్. సో ఒకటి కన్సర్న్ ఏంటంటే 4 years తర్వాత, ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఏఎంఎల్ తీసుకుంటే 4 years తర్వాత ప్లేస్మెంట్ లేకపోతే, ఏఎంఎల్కి అవకాశాలు లేకపోతే ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి వారు అడిగారు. అంతే కదా సార్? రెండో ప్రశ్న ఏంటి? ఇంకో ప్రశ్న ఏమి అడిగారు? యు హావ్ ఆస్క్డ్ 2 questions. అంతేనా? రెండో ప్రశ్న. ఓకే. సో బేసికల్గా ఇప్పుడు మన తెలంగాణలో కానీ, నేను దేశంలో ఉన్న చాలా వరకు కళాశాలలో నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో బేసిక్గా మీకు 40% త్రూఅవుట్ కంట్రీ కామన్ కోర్సెసే ఉంటాయి. అన్ని కామన్ కోర్సెసే ఉంటాయి. మీరు మెకానికల్ చదివినా, కంప్యూటర్ సైన్స్ చదివినా 40% అప్రాక్సిమేట్లీ హియర్ అండ్ దేర్ కామన్ కోర్సెసే ఉంటాయి. అలాగనే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ నౌ అడ్వాన్స్డ్ ఏఐ కూడా కలుపుకుంటే ఇటువంటి కోర్సెస్ అన్నీ ఒక 10 నుంచి 15 కోర్సెస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. అన్నీ 60 to 70% కామన్గా ఉంటాయి. ఓన్లీ 30% మీకు ఇందాక నేను మైనర్ అని చెప్పాను కదా, 160లో 18 క్రెడిట్స్ అంటే 20 తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ సార్? 20 ఆఫ్ 120, 160 ఈజ్ 15%. ఆల్మోస్ట్ ఆల్ 15% తేడా ఉంటుంది ప్రతి కోర్సుకి సిలబస్లో 15% తేడా ఉంటుంది. కాబట్టి పెద్దగా వరీ కావద్దు. ఏఎంఎల్లో నువ్వు స్పెషలిస్టు కావు, ఏఎంఎల్లో మాస్టరు కాదు, ఏఎంఎల్లోనే జాబు రాదు. ఏఎంఎల్లో అట్లని కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏఎంఎల్లో జాబులు రావా? అట్లా ఏం లేదు. సో అల్టిమేట్లీ ది లాజిక్ దట్ యు అడాప్ట్, ది ఎబిలిటీ దట్ యు హ్యావ్ ఇట్ ఫర్ అడాప్షన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీస్ అండ్ ది ప్లాట్ఫామ్స్ ఎబిలిటీ ఫర్ ది అడాప్షన్. సార్ సిఎస్సికి అలైడ్ బ్రాంచెస్కి హార్డ్లీ 5 సబ్జెక్ట్స్ డిఫరెంట్. ఓన్లీ 5 సబ్జెక్ట్స్. ఐ విల్ ప్రజెంట్ యూ దట్ ఏఐ పెట్టాను, నేను మీకు ప్రజెంట్ చేస్తాను. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఫర్ ఏఐ? ఐ విల్ ప్రజెంట్ వాట్ ఇట్ ఆఫర్స్ అండ్ హౌ యూ హ్యావ్ టు కంపన్సేట్ యువర్ సెల్ఫ్ నేను ప్రజెంట్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ కన్సర్న్. వారు చెప్పారు, రీజనబుల్ ఆన్సర్ నేను ఇచ్చాను. ఆ రెండో కన్సర్న్ చెప్పండి, ఇంకొకటి అడగండి. సార్ ఇప్పుడు ప్రజెంట్గా మనకి చాలా మటుకి జాబ్స్ లే ఆఫ్ అయిపోతున్నాయి బికాజ్ ఆఫ్ దిస్ ఏఐ అంటున్నారు. సో హౌ రిలేటెడ్ దిస్ ఏఐ అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ వచ్చి బీకామ్ ఉంటారు, బీఏస్ ఉంటారు, బీఎస్సీస్ ఉంటారు. సో బేస్డ్ ఆన్ ద జాబ్స్ దొరుకుతున్నాయి. లైక్ అమెజాన్ ఇప్పుడు ఏఐ వచ్చిందని చెప్పేసి చాలా మటుకి జాబ్స్ లే ఆఫ్ అయిపోతున్నాయి. సో హౌ ఇట్ విల్ బి ఇంపాక్ట్ టు దెమ్? సరే, లెట్ us take that. Well, then I'll come back to this. So, what is AI? What is AI? అంటే మనకు అర్థమైంది మాట్లాడుకున్నాం, సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం. మెషిన్ దట్ థింక్, ఇట్ ఒక మెషిన్ కదా. ఏ అనేటువంటిది ఒక మెషిన్. మన మనుషులు మనకు నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాం. బట్ అక్కడ ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది? మెషిన్లో క్రియేట్ అయింది. Machines that think, learn and act like humans. It's a machines that think. అంటే మనం దానికి అవకాశం ఇస్తున్నాం ఆలోచించడానికి. ఎలా ఇస్తున్నాం? మనం ట్రైనింగ్ ఇస్తాం దానికి. తర్వాత ఏం చేస్తుంది? ట్రైనింగ్లో పాటు దానికి ఏం చేస్తాం? అది నేర్చుకోవడానికి రకరకాల కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్ ఫీడ్ చేస్తుంటాం. ఈ సినారియోలో, ఈ కండిషన్లో ఇలా ఉండాలి అని మనమే చెప్తుంటాం. తర్వాత ఏం చేస్తుంది? యాక్ట్ చేస్తుంది. మనిషి లెక్క యాక్ట్ చేయడానికి, డెసిషన్ తీసుకోవడానికి పవర్ ఇస్తాం. సో ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ మెషిన్ దట్ ఈస్ థింకింగ్, దట్ లెర్న్స్ అండ్ యాక్ట్స్ లైక్ ఏ హ్యూమన్. సింపుల్ రీజన్. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఎట్లయితే మన లైఫ్లో భాగం అయిపోయిందో, ఏఐ కూడా అనునిత్యము ఎవ్రీవేర్ ఇన్ లెర్నింగ్లో కానీ, ప్లేస్మెంట్లో కానీ, తర్వాత మన ఫెసిలిటీస్లో కానీ ఎవ్రీవేర్ ఏఐ ఈజ్ ఇన్వాల్వ్ అయ్యింది. లైక్ మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఏం చేస్తున్నామో అది కూడా మెషిన్ కూడా అట్లే చేస్తుంది. ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. అదర్వైజ్ ఎబిలిటీ ఆఫ్ ఎ మెషిన్స్ టు మిమిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మన మిమిక్ చేస్తుంది, కాపీ కొడుతుంది అంతే. ఇప్పుడు నేను ఒక మెషిన్ని నేను ట్రైన్ చేస్తే నాకేం కావాలో నేను దాన్నే ట్రైన్ చేస్తాను, అలానే ట్రైన్ చేస్తాను. మీకేం కావాలో మీరు అలానే ట్రైన్ చేస్తారు, వారికి ఏం కావాలో అలానే ట్రైన్ చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా యుద్ధం జరుగుతుంది. అక్కడ వాడే ఏఐ అంటే బాంబింగ్ గురించి ట్రైన్ చేస్తారు. మనం ఇక్కడ దేన్ని ట్రైన్ చేస్తున్నాం? ప్రశ్న అడిగితే సమాధానం ఎట్లా చెప్పాలో ట్రైన్ చేస్తాం, అంతే కదా. సో మనం ట్రైన్ చేసేదాన్ని బట్టి, మనం అడిగేదాన్ని బట్టి అది మనకు ఆన్సర్ చేస్తుంది. మిషన్ యొక్క కెపాసిటీని బట్టి, ట్రైనింగ్ కెపాసిటీని బట్టి, క్యాపబిలిటీని బట్టి డైవర్సిఫైడ్ క్వశ్చన్స్ తీసుకుంటుంది, ఆన్సర్ చేస్తుంది. లేకపోతే మిస్లీడ్ చేస్తుంది. మనం ఇప్పుడు గూగుల్లో కూడా టైప్ చేస్తుంటాం. ఒకసారి టైప్ చేస్తే గూగుల్లో ఇన్ని ఆన్సర్లు వస్తాయి కదా. అందులో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? మనం మొత్తం చదివితే తప్ప అర్థం కాదు. కానీ ఈ మధ్యలో ఏం చేస్తుంది? ఫస్ట్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ తీసుకొస్తుంది. సిమిలర్లీ కూడా ఏఐ కూడా మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ యువర్ చాయిస్, యువర్ కెపాసిటీ. రెండు, it learns from experience and data. It will not create anything else. Whatever the experience that it gets,
through training and the data that we are giving, it experiences and probably understands the language, images and patterns. ఇప్పుడు నేను కొత్తగా ఒక ఫోన్ని డిజైన్ చేయాలనుకోండి, ఇది ఒక ప్యాటర్న్, నాకు ఇలా కావాలంటే ఒక ప్యాటర్న్ ఇచ్చేస్తుంది. ఓకే, నాకు ఒక బొమ్మ కావాలి అని నేను ఇలా కొన్ని గుర్తులిస్తే ఒక ఇమేజ్ ఇస్తుంది. అట్లనే నాకు ఈ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ నేను ఇవాళ ఇక్కడ అడ్రస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను ఐ వాస్డ్ ఏఐ టు ప్రజెంట్ మీ ఏ ప్రజెంటేషన్ టు అడ్రస్ ది స్టూడెంట్స్. ఇట్ హెస్ గివెన్ మై ప్రజెంటేషన్. దిస్ ఇస్ వాట్ ఐ ఆస్క్డ్, ఇట్ హెస్ గివెన్ టు మీ. బట్ వాట్ ఐ డిడ్ ఇట్, I made small changes here and there through my experience and my audience expectations. So it will not create anything. It will publish what you want, what you train, what the way that you wanted to see it. Makes decisions and solves problems. So lot of problems are there, many problems are there, where in a simple word, human alone cannot think, act and they take a decision for a conclusion. For example, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను సొల్యూషన్ ఇవ్వగలను, నాకు నేను ఆలోచించుకొని సొల్యూషన్, అది సొల్యూషన్ కరెక్టా కాదనేది ఎవరైనా చెప్పాలి కదా, లేకపోతే నేను చూడాలి కదా. అది ఏ అయితే ఏం చేస్తుందంటే, నా ప్రాబ్లం ఇవ్వగానే అది ఒక సొల్యూషన్ ఇస్తుంది, ఆ సొల్యూషన్ నేను జస్టిఫై చేస్తా, ఓ ఇది కరెక్టా కాదని. సో ఇండివిజువల్లీ వీ అలోన్ కెనాట్ జస్టిఫై our solution technically, but that system will give and will justify it. Already in your smartphones and YouTube and Google, now wherever you go there, అప్పుడు వచ్చి ఒక మన మొబైల్ ఫోన్ వాళ్ళు ఇచ్చారు కదా, మీరు ఎక్కడ పోయినా మేము ఉంటామని, హచ్ దేర్ వాజ్ ఐ ఫాలో యూ అని. సో ఇట్ ఈస్ మీరు, దిస్ ఫోన్ ఈజ్ లిజనింగ్ టు మీ, దిస్ ఫోన్ ఈజ్ డైరెక్టింగ్ టు మీ, దిస్ ఫోన్ మేకింగ్ మై లైఫ్ సింప్లర్, హార్డర్, కాంప్లెక్స్. నేను ఇప్పుడు మాట్లాడేదంతా ఇది ఉంటుంది. నెక్స్ట్ నేను ఇట్లా వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఆన్ చేస్తే, నేను ఇప్పుడు మీతోనే ఏది మాట్లాడానో అవన్నీ ఇక్కడ వస్తాయి సొల్యూషన్స్. సో ఇమీడియట్లీ నేను అనుకుంటాను, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, వై ఐ స్పెండ్ మై టైమ్ అనుకుంటాను. సో ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దట్ ఐ వాంట్ యాజ్ మై పర్సనల్ అసిస్టెంట్. మీ ఫోన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, మీ ఫోన్ నన్ను అర్థం చేసుకోదు, మీ ఫోన్ మిమ్మల్ని అర్థం చేసుకోదు. So this is how what is happening through AI. So you can involve, you can invest your time, your knowledge and your expertise in many ways. AI around you today, like voice assistance istundi, like Google kind of many things are there. Movies ni prompt చేస్తుంది, మ్యూజిక్స్ ని రికమెండ్ చేస్తుంది. See, we have got some set of mind. మనకి జాజ్ మ్యూజిక్ ఇష్టం లేదు, ఓకే, అండ్ క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం అనుకోండి, ఇది మన అర్థం చేసుకుంటుంది. ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ పబ్లిష్ మీ ఓన్లీ ది క్లాసికల్ మ్యూజిక్ వాయిసెస్ వీడియోస్. సో అట్లానే ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు డిటెక్ట్ ది ఫ్రాడ్ చేస్తుంది, ఫ్రాడ్ డిటెక్ట్ కూడా చేస్తుంది. మెడికల్ డయాగ్నోసిస్లో చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఎనీథింగ్, హెల్పింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ది రేడియాలజీ, microbiology, biotechnology, where humans alone are unable to solve a lot of problems, complex problems in the medical and healthcare. Self-driving cars, now we are seeing nowadays, it is happening. Chatbots like Claude and ChatGPT. See, because of this Claude, many companies laid off thousands of employees who are into report preparation, who are into presentations, drafting kind of thing. If you take that Claude and understand the pattern, give a question to it with some reference, it will give you beautiful presentation within half an hour time. So this is how it is helping, and మనకు చాలా సులభతరం కూడా చేస్తున్నాయి. వై ఏఐ ఫ్యూచర్ ఆఫ్ ది టెక్నాలజీ. అసలు ఏఐ అనేది ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ ఎందుకు అవుతుంది? ఏఐ అనేటువంటి సపరేట్ ఏం కాదు, ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ ది వే ఆఫ్ లైఫ్లో ఏఐ ఇంటిగ్రేట్ అయ్యింది. 97 మిలియన్ ప్లస్ న్యూ జాబ్స్ రాబోతున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. 97 మిలియన్ జాబ్స్ రాబోతున్నాయి ఏఐలోని. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సపరేట్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో ఒక భాగం, అన్ని ఇండస్ట్రీలు ఇన్వాల్వ్ అయింది, ఆల్ పుట్ టుగెదర్. $50.7 trillion
కాంట్రిబ్యూషన్స్ జీడిపి బై 2030. అంటే దానివల్ల అంత రెవెన్యూ రావడానికి అవకాశం ఉంది. 40% జాబ్స్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ఏఐ. ఉన్న జాబ్స్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లైక్ 2020లో మీకు ఒక టెక్నాలజీ ఒకటి వచ్చింది కదా, 2020లో ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్. 2020లో వచ్చింది, జీరో అయిపోతుందని వచ్చింది. ఏం టెక్నాలజీ? Y2K టెక్నాలజీ వచ్చినప్పుడు ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో అలా నౌ ది ఎంటైర్ ది ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెనింగ్ అండ్ 40% ఆఫ్ ది ప్రజెంట్ జాబ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నికల్ స్కిల్ గ్లోబలీ ఈజ్ నంబర్ 1. AI ఈజ్ ది నంబర్ 1 నౌ గ్లోబలీ. ఇండస్ట్రీస్ ట్రాన్స్ఫార్మ్డ్ బై AI. ఏమేమి ఇండస్ట్రీస్ అంటే హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, రీటైల్, మేజర్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, ఫస్ట్ హెల్త్ కేర్, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాట్ ఆఫ్ applications are being developed through AI. AI particularly used in the diagnosis and drug discovery. At finance law, it's a fraud detection and trading also. It is helping the trading. చాలామంది సెన్సెక్స్లు, బిఎస్ఎక్స్లు, తర్వాత షేర్ మార్కెట్ చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషనల్లో పర్సనలైజ్డ్ లెర్నింగ్ చాలా ఉపయోగపడుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ టూల్స్. నేను చెప్తాను కదా, నా దగ్గర చాలామంది వస్తుంటారు. ఏఐ ద్వారా మొత్తం ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేశారు. సో మీరు ఆ ఏఐలో ఉన్నటువంటి కోర్సు నేర్చుకుంటే మీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ టైంని బట్టి అది మీకు నేర్పుతూ ఉంటుంది. క్లాస్ రూమ్లో టీచర్ అందరికీ నేర్పినట్టు కాకుండా మీకే సపరేట్గా ఒక ట్యూటర్ లెక్క ఉపయోగపడుతుంది. పర్సనలైజ్డ్ ట్యూటర్ లెక్క మీకు నేర్పుతుంది. మీరు స్లో లెర్నర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టేబుల్స్ తీసుకుందాం అనుకుంటాం, 1 to 10 ఫస్ట్ నేర్చుకొని చెప్తారు, తర్వాత 10 to 20 నేర్చుకొని చెప్తారు, మ్యాక్సిమం 20. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఎబిలిటీ, ఇంట్రెస్ట్, టైమ్, రిక్వైర్మెంట్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ, ఎనేబుల్ యూ ఫర్ లెర్నింగ్. ఇటు వస్తే ఏఐనే ఎందుకు కెరీర్గా చూజ్ చేసుకోవాల్సి వస్తుంది? హయ్యెస్ట్ పేయింగ్ టెక్నికల్ స్పెషలైజేషన్ యాజ్ అండి. ఎక్కువ ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్మెంట్ అందులో ఉంది కాబట్టి, జాబ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పేయింగ్ కూడా అందులోనే ఎక్కువగా ఉంటుంది. గ్లోబల్ డిమాండ్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్. సో ఇట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ది ఐటీ ఇండస్ట్రీ అలోన్. ది ఇండస్ట్రీస్ ఆర్ అక్రాస్ ఆల్ ది డిసిప్లిన్స్. మొత్తం ఇండస్ట్రీస్కి ఏఐ చుట్టుకొని ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రపంచం ఎట్ట చుట్టుముట్టిందో అన్ని ఇండస్ట్రీస్ని, అన్ని లైఫ్స్ని ఏఐ చుట్టుముట్టింది. ఆపర్చునిటీ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీలీ, ఎర్లీ, ఈజీ అండ్ లెస్ స్ట్రెస్. వర్క్ ఇన్ ఇండియా ఆర్ గ్లోబలీ. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ capabilities and skill, you can work anywhere, everywhere in the world. And a lot of scope now for research, product and entrepreneurship paths. It is not only the employment, there is a lot of scope for the research because it is a early stage of AI involved into various sectors. So research scope is there, product development is there, and lot of entrepreneurship paths. Now if you see startups, many startups are there, AI based startups. So these are the advantages. So what do you learn in 4 years of these courses? Programming, basically it's a programming, C language, Python, and by default you should know mathematics and physics. Data analytics, data science and analytics, and basics are required. Then year 2, machine learning, statistics, data structure and database management. Basically first programming, then the databases. Third one is deep learning, natural language processors, computer vision and cloud. Now it is all cloud. Fourth year is capstone project, the final project what you learn during 3 years of time. If you say 160 credits, near about 42 to 46 courses, 40 to 46 courses 4 years of time లో ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫర్ చేస్తారు. అందులో మీకు 20% ప్రాక్టికల్స్ ఉంటాయి, 20% ప్రాజెక్ట్ ఉంటుంది, 60% థియరీ ఉంటుంది. ఆల్ 42 నుంచి 46 సబ్జెక్ట్స్లో 4 ఇయర్లో 4 ఉంటాయి, మిగిలినవి కూడా నేర్చుకొని వస్తారు. సో ఫైనల్ ఇయర్లో మీరు చేసే ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. మీరు ఏమి నేర్చుకున్నారు, ఇండస్ట్రీలో మీరు ఈ నేర్చుకున్నదంతా ఎలా అప్లై చేస్తున్నారు, దానికి ఎట్లా ఒక రూపురేఖలు ఇస్తున్నారు, మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది, ప్రాజెక్టును బట్టే ఫ్యూచర్లో మీకు ప్లేస్మెంట్ ఉంటుంది. మీరు సబ్మిట్ చేసే పేపర్ని బట్టే మీకు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మీరు రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేసిన దాన్ని బట్టి మీకు హైయర్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ వస్తుంది.
స్టైఫండ్ వస్తుంది, మెనీ ఆస్పెక్ట్స్ ఆర్ దే. కీ సబ్జెక్ట్స్ యూ విల్ స్టడీ, ఎగ్జాంపుల్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, లీనియర్ ఆల్జిబ్రా, ఇట్స్ మ్యాథమెటిక్స్. జనరల్లీ మనం తెలుగులో అనేవారు మేము చదువుకుంటాము ఆల్జిబ్రా గుండె గాబ్రా అని, అది లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేది, అంటే మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆల్జిబ్రా అంతా కన్ఫ్యూజన్గా ఉండేది. బట్ ది ఆల్జిబ్రా ఇస్ ది బేసిక్ ఫర్ ది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ స్టాటిస్టిక్స్, ది డేటా ఎనాలిసిస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇప్పుడు పెరిగినాయి, ఈ మల్టీ లాంగ్వేజెస్ పెరిగినాయి. రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ ఏఐ, రోబోటిక్స్ ఆల్సో హెస్ కమ్ బికాస్ ఇట్స్ ఎ రోబో, ఇట్ ఈస్ నాట్ మెషిన్. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యాకథాన్స్, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ 2 to 6 months, then research paper publication, open source contributions, industry level capstone projects. So you must be able to give technical solutions to the problems. Using AI, technical solutions to the problems. These are all things that you learn and practice. మీకు ఏమేమి స్కిల్స్ వస్తాయి, యాప్టిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుంది, కోడింగ్ స్కిల్స్ వస్తాయి. బేసికలీ ఈ కోడింగ్ స్కిల్స్ అనేటువంటి మీకు ఎక్కడైనా వాడుకోవచ్చు. పైథాన్ ఉంది, జావా, C++, అండ్ స్టార్ట్ లెర్నింగ్ నౌ అండ్ హ్యాకథాన్ కైండ్ ఆఫ్ థింగ్. ఫస్ట్ ఇయర్ నుంచే మోస్ట్లీ అన్ని కాలేజీలు నేర్పుతారు. మ్యాథమెటిక్స్లో నేర్పుతారు, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, ఫౌండేషన్ ఆఫ్ ఏఐకి ఇవన్నీ కూడా బేసిక్స్. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అండ్ అనలిటికల్ క్యూరియాసిటీ ఆర్ ది కీ. సో యూ షుడ్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ టు గివ్ ది సొల్యూషన్స్ టు ది ప్రాబ్లమ్. డేటా సెన్స్, ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ ది డేటా. సో హ్యూజ్ డేటాస్ ఉంటాయి, ఆ డేటాని మనం ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలి, ఎట్లా అనలైజ్ చేయాలి. లెర్నింగ్ ఎజిలిటీ, ఏఐ ఇవాల్వ్స్ ఫాస్ట్, స్టార్ట్, స్టే అపెడ్, అప్డేటెడ్ విత్ న్యూ టూల్స్ అండ్ రీసెర్చ్. సో కొత్త టూల్స్ అన్నీ వస్తున్నాయి, వాటిని తెలుసుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ సింప్లిఫైడ్ వెర్షన్లో వస్తుంది. సో యూ హ్యావ్ యూస్డ్ లాస్ట్ ఇయర్ టూల్స్ ఈజ్ నాట్ యూస్ఫుల్. టుడే వాట్ టూల్స్ ఆర్ అవైలబుల్, టుమారో వాట్ టూల్స్ ఆర్, ఎప్పటికప్పుడు మీరు టూల్ చేంజ్ చేస్తుంటే మీకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్, నాట్ ఈస్ ఇండివిజువల్. సో దేర్ ఆర్ థింగ్స్ దట్ యూ లర్న్ త్రూ దిస్. So choosing the right college. Now once again I am coming back to the college. College which has got NBA accreditation, NAC accreditation, strong placement record, more than 80% of the placements, and industry tie-ups. Few of them I have just mentioned, but many of them are there, particularly service industry, research industry, and technology driven platforms like Microsoft kind of thing, even your WhatsApp, Facebook, many things are there. Then AI labs and research facilities. Now the laboratories are changed. Even civil engineering is also, the foundational engineering and electrical engineering laboratories AI integrated. Even we data analysis చేయడానికి, రిపోర్ట్స్ చూడటానికి, అసెస్ చేయడానికి ఏఐతో ఇంటిగ్రేట్ చేశారు. అంటే ఇట్ ఇస్ సివిల్లో నేర్చుకున్న కోర్సు సపరేట్ కాదు, ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యింది. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విత్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ అండ్ ది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసిటి ఎంఫసిస్ చేస్తుంది ఫ్యాకల్టీ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్. ప్రతి కాలేజీ నుంచి ఫ్యాకల్టీ 6 నెలల పాటు ఇండస్ట్రీకి పోయి అక్కడ నేర్చుకొని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ అది ఇక్కడ అప్లై చేయాలి అనేది ఒక కండిషన్ వచ్చింది. సో ఫ్యాకల్టీ ఎక్స్పోజర్. దేవేందర్, ఇది తీసుకురా పవర్ బ్యాంక్. సారీ, సమ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్, జస్ట్ ఎ మినిట్. పవర్ తీసుకురా, చార్జర్. సో దెన్ యాక్టివ్ స్టూడెంట్ క్లబ్స్ and hackathons. Hackathon is very very important nowadays. So innate knowledge, talent, and everything will come out through hackathon. So many cases I am seeing in the colleges and institutions across the country, and it is a mandatory for the NBA also for the college. So more number of exposures, the opportunities that institution provides for hackathons for the students has better placements, better research ecosystem. హ్యాకథాన్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు, ఏ ఏరియాలో హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తుందా, వేరే కండక్ట్ అని మిమ్మల్ని అలో చేస్తున్నారు కూడా ఇంపార్టెంట్. ఇస్ గాన్. సో దీర్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్. నౌ ఐల్ టేక్ అనదర్ కన్సర్న్. ఇంకా కన్సర్న్స్ అడగండి. వై అండ్ వాట్ ఆర్ యువర్ కన్సర్న్స్ ఫర్ చూజింగ్ ది కోర్ కాలేజ్?
మైక్ తీసుకొని అడగండి. కౌన్సిలింగ్ సమాచారం కూడా చెప్తాను. ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏఐ కోర్సులు, సైన్స్ కోర్సులు, డేటా సైన్స్ కోర్సులు చాలా అన్ని కాలేజీలు ఉన్నాయి. మరి ఈ కాలేజెస్ నుంచి ఎట్లా డిఫరెన్షియేట్ చేసి పెట్టుకోవాలి కూడా చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. మైక్ తీసుకొని అడగండి. ఐ అప్రిషియేట్ ఇఫ్ యూ ఆస్క్ మీ డౌట్స్. మీ కన్సర్న్స్ క్వారీస్ ఏమైనా ఉంటే అడగండి, నేను చెప్తాను. అండ్ ఐ ఆల్సో ఇన్వైట్ ది ప్రిన్సిపాల్స్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్ హెడ్స్ ఉన్నారు, దయచేసి స్టేజ్ వద్దకు రండి. ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారండి. మనం పిల్లలకి గైడెన్స్ ఇద్దాము. అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కషన్ జరుగుతుంది. పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాల్స్లో ఎవరైనా రిప్రజెంటేటివ్స్, ప్లేస్మెంట్ ఆఫీసర్స్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఉంటే, ఈవెన్ ఐ ఆల్సో ఇన్వైట్ ది పేరెంట్స్ ఆల్సో. మీలో ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్న, ఇతరత్ర ఎక్స్పర్ట్స్ దయచేసి స్టేజ్ వద్దకు వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్గా అవ్వడానికి అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం. ఐ పర్సనల్ ఇన్వైట్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ with the students and your experience, industry experience, your experience with your employers. You can also share with that. And what are your expectations from the students? Go share. Everyone industry experts unte, what are your expectations from the graduating students, and how and what is your experience now with the present students, and how you, what is your advice to them to cope up and themselves during the 4 years of time. మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. I request you to share your knowledge, your experience and your exposure to the students with parents and parents. రావట్లేదా? మైక్ తీసుకొని అడగాలి. మైక్ ఇవ్వండి వాళ్ళకి. ఓకే, మీరంతా ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి చూస్తున్నారా, జోసా కౌన్సిలింగ్ గురించి చూస్తున్నారా, నీట్ కౌన్సిలింగ్ గురించి చూస్తున్నారా? అదైనా మాట్లాడండి. మాట్లాడకపోతే ఎలా? ఫోన్ నేను మైక్ ఇవ్వమ్మా. ఫస్ట్ స్టూడెంట్స్కి కావాల్సింది క్వశ్చనింగ్. ఎవరైతే క్వశ్చన్తో స్టార్ట్ చేస్తారో సక్సెస్ వాళ్ళకి తిరిగే లేదు. ఐఎమ్ షూర్ ప్రశ్నించే తత్వం రావాలి. ఫస్ట్ నుంచి ఇదే ప్రాబ్లం. అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, యూరోపియన్స్కి ప్రాబ్లం ఏంది, యూరోపియన్స్లో అయితే లీస్ట్ బాదర్ అబౌట్ స్ట్రైట్ అవే మనసులో ఏదో నోట్లోంచి అది వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఎలా అంటే ప్రాబ్లం వాడు అడుగుదాం అనుకుంటాడు, పక్క నుంచి ఊరికి ఎవరన్నా ఏమని అనుకుంటారో, పక్కోడేమో కూతాడేమో, ఈ మైండ్ సెట్ని మనం ట్యూన్ చేసాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ. యువర్ చిల్డ్రన్స్ బ్రెయిన్ ఈజ్ ట్యూన్ టు నాట్ టు ఆస్క్ అ క్వశ్చన్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. పేరెంట్స్ అని అడగండి, మీరు ప్రశ్నించాలి. మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసాం కదా, మీరు మీ ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్తే అది మీకు ఒక్కరికి కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. ఎంత దూరం వచ్చారు. ఇట్స్ లైక్ FAQ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మీ ఎక్స్పీరియన్సే చాలా అవసరం. మేము కూడా నేర్చుకుంటాం మీ నుంచి. ఓహో, పిల్లలు పేరెంట్స్ ఇది అడుగుకుంటున్నారు కాబట్టి నేను ఇంకొకరు చెప్తాను ట్రెండ్స్ ఎలా ఉన్నాయి బాబు అని. ప్లీజ్ ఎనీ పేరెంట్ ఎవరైనా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడలేకపోతే మీ పిల్లలు మీరు ఎట్లా గైడ్ చేస్తున్నారు అంటే, పిల్లలు కరెక్టేమో, నాన్న నీకేం తెలియదు అనేది కరెక్టేమో. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, స్టాండ్. ఇప్పుడు సిఎస్సి అండ్ ఈ ఏఐ మెషిన్ లెర్నింగ్ కాకుండా వేరే బ్రాంచెస్లో ఆర్ మెకానికల్ ఆర్ ఈసీ దీనిలో ఎంత స్కోప్ ఉంది? అండ్ ఈ కోర్సెస్లో ఏఐ అండ్ సిఎస్సి ఇంటిగ్రేటెడ్ అయ్యి ఎంత మ్యాటర్ అవుతుంది? ఓకే, బేసికల్లీ దెర్ ఆర్ సో మెనీ అదర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ప్రొడక్షన్, మెకాట్రానిక్స్. ఓకే, దే ఆర్ దేర్. వాటిలో స్కోప్ ఎలా ఉంది? And what about the integration of AI for furtherance? Right, sir. Thank you so much. On this occasion, Indian government is realized regarding VLSI chip design. మొన్నటి వరకు మనకు కూడా తెలియదు, ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకొని చైనా నుంచి, తైవాన్ నుంచి చిప్పులు మనం అనుకుంటాం సింపుల్ చిప్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ రియలైజ్డ్, అరే యార్ మన ఇన్కమ్ అంతా అక్కడికి ఎక్స్పోర్ట్ అయిపోతుంది, వాళ్ళ నుంచి మనం తేవాలి. నౌ ది ఇండియన్ 3 lakh crore rupees ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ చిప్ డిజైన్. ఈరోజు ఫౌండేషన్స్ వేశారు, బట్ ద ప్రోడక్ట్ ఈజ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇండియా విత్ ఇన్ 5 years. దానికి వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద ఏఐ. దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ చిప్ కావాలి. సో మ్యాన్ కెన్ ఇమాజిన్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ, దట్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ there are costly tools in the making VLSI chip design. Only IITsకి మాత్రం ఉండే క్యాడెన్స్, సినాప్సిస్. తర్వాత కొన్ని ప్రైవేట్ కాలేజ్ వచ్చిన తర్వాత దే ఆర్ ఇంటిగ్రేటింగ్ ద కోర్స్. ఒక
చెప్పడానికి 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది పర్ యానం. కొంతమంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కొంతమంది చేయలేకపోవాలి. బట్ ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ద పార్ట్ ఆఫ్ సెమ్ చిప్ అనే ఒకటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. వాళ్ళని సెలెక్టివ్గా కొన్ని కాలేజెస్కి గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది. వన్ అమాంగ్ దమ్ నేనే ఐఎమ్ ద ఐ విట్నెస్ ఫర్ దిస్. ఐఎమ్ ద చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఫర్ చిప్ డిజైన్ సిటిఎస్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై సీడాక్. మాకు 5 లైసెన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ that government is supporting them. And 3 million people are required by 2030 VLSI engineers, exclusive VLSI engineers. So దానికి తగ్గట్టుగా మీరు ప్రయాణం చేయండి. అండ్ ఈవీ డిజైన్ దట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈవీ వెహికల్ డిజైన్, ఈవీ వెహికల్స్ వాడండి అని. సో ఈవీ వెహికల్స్ కావాల్సిన ఎవరు, హూ ఆర్ దేర్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గర నుంచి, డిజైన్ ఆఫ్ కార్ దగ్గర నుంచి, ఓకే, వాట్ నాట్, ఎవ్రీబడి ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు మేకింగ్ దిస్ ప్రొడక్షన్. సో సర్వీస్ సెక్టర్ అయిపోయింది సార్. నా ప్రొడక్షన్ సెక్టర్ ఈజ్ కమింగ్ టు పిక్చర్ ఇన్ ఇండియా. ఎక్స్పోర్ట్స్ కావాలంటే ప్రొడక్షన్ కావాలి. దట్ నౌ వీ రియల్లీ వాంట్ అ ప్రొడక్షన్. మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్ ఎక్కువ ఇచ్చాం. నౌ ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొడక్షన్ సెంటర్స్. దట్ వీఆర్ ఇనిషియేటింగ్ అండ్ దిస్ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పార్ట్. ఎస్, చెప్తున్నాను కదా, ఒక 5 years డౌన్ ద లైన్. అండ్ ట్రస్ట్ మీ, one fine day మేబీ ఆన్ దిస్ ఓపెన్ డేస్ 10 years డౌన్ ద లైన్, మనం ఎవరైతే అమెరికాకి లైన్లు కడుతున్నామో స్టాంపింగ్కి, ఇండియాకి వాళ్ళు ఎవరైతే రావాలందో ఒక రోజు వస్తుంది సార్, గుర్తుపెట్టుకుని తర్వాత దాని గురించి మాట్లాడదాం. Yesterday or day before yesterday we have seen the newspaper also. Tata's brought the C aircraft, Yes. C-259 Boeing like aircrafts ని క్యారీ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇండియాలో ఇండియాలో జరుగుతున్నాయి. మొన్నటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా బూస్ట్ వచ్చింది. వచ్చింది మేక్ ఇన్ ఇండియా వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బూస్ట్ వచ్చింది. పర్ఫెక్ట్ అండ్ చెప్పింది. 2047కి యాక్చువల్లీ మనం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం కావాలంటే మేక్ ఇన్ ఇండియా ఫస్ట్ ఇనిషియేటివ్. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరగాలనేది గవర్నమెంట్ పాలసీ. సో కాబట్టి స్కోప్ అయితే ఉంటుంది. అయితే దాన్ని మీరు ఎక్కడ అడాప్ట్ చేస్తారు, ఎలా అడాప్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. లైక్ ఎనీ అదర్ మెకానికల్ ఇంజనీరింగ్, యూ నీ నాట్ బి అన్ మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ హ్యాస్ గాట్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. మెకానికల్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. సో మనకు తెలిసింది ఒక ఆటోమొబైల్ అనుకుంటున్నాం, బట్ అదర్ దెన్ ఆటోమొబైల్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. ది స్ట్రక్చర్ ఇస్ దేర్. సో దేర్ ఇస్ ఎ మెకానికల్ అప్లికేషన్. అండ్ సౌండ్ ఉంది, మెకానికల్ అప్లికేషన్స్ ఉంటాయి. డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ అప్లికేషన్స్ ఉంటాయి. నౌ మెకానికల్ విత్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అండ్ మెనీ థింగ్స్ ఆర్ కేమ్ అప్. అండ్ ఇప్పుడు ఏరోస్పేస్లో ఏరోడైనమిక్స్, సో ఫౌండేషన్స్ అన్నీ నేర్పుతారు అంతే ఇక్కడ. బట్ ఫ్యూచర్లో లాట్ ఆఫ్ రీసెర్చ్లో చాలా వెర్టికల్స్లో వెళ్ళిపోతుంది. అడ్వాన్స్ లెవెల్ అంటే ఇప్పుడు బేసిక్గా మీరు గమనించింది ఏంటంటే, బీటెక్తోనే నేను ఆగిపోవాలి అనుకుంటే దేనికి, ఉద్యోగ రీత్యా మెకానికల్ సూటబుల్ కాదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇన్నోవేషన్ ఉంది, ఎక్స్టెన్షన్ చేస్తాను, ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ల్యాప్టాప్ 2 కిలోల బరువు ఉంది, ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు 1 kg. సో దిస్ ఈజ్ మై ఛాలెంజ్. హౌ టు డూ దాట్? ఐ విల్ అప్లై మై మైండ్ అండ్ ఐ విల్ ఐడెంటిఫై ద మెటీరియల్ దట్ ఈస్ యూస్డ్. మెటీరియల్ ఏం వాడుతున్నా, దీనికి లైట్ వెయిట్ మెటీరియల్ ఉంది, కంపాటబిలిటీ ఉంది, ఎంత టెంపరేచర్ సస్టైన్ చేస్తుంది, ఎంత ప్రెషర్లో వర్క్ అవుతుంది, ఇవన్నీ నేను నేర్చుకొని నేను దీంట్లో 1 kgకి తీసుకొస్తాను అనుకున్న వాళ్ళు మాత్రం మెకానికల్ తీసుకొని ముందుకెళ్ళండి. లేదు నాకు ప్లేస్మెంటే కావాలంటే దిస్ మే నాట్ బి బెస్ట్ బెట్ ఫర్ యూ. వెంటనే ఉద్యోగాలు రాకపోవచ్చు. ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ మీకు స్కిల్స్, అడాప్టబిలిటీ అన్నీ ఉండాలి. నెక్స్ట్ ప్లీజ్, ఇంకొకరు తీసుకోండి. టేక్ మైక్, వేరే వాళ్ళు మైక్ తీసుకోండి. నేను చెప్తాను ఆప్షన్స్ ఎట్లా. 55 కోర్సులు ఉన్నాయి తెలంగాణలో, 55 కోర్సెస్ ఉన్నాయి ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకున్నాయి. ఎలా మీరు పెట్టుకోవాలో నేను ప్రాక్టీస్ చెప్తాను, ఏమేమి సర్టిఫికేట్లు కావాలని చెప్తాను, అడ్మిషన్స్ విధానంలో ఏమేమి ఇంపార్టెంట్ కూడా చెప్తాను. దయచేసి ఒకసారి నేను డౌట్స్ ఉంటే అడగండి, కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం. డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ మూవ్ ఆన్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి ఎలాంటి కోర్సెస్ చేయాలి, దాంట్లో ఏం ఆపర్చునిటీ ఉన్నాయి? కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. సో ఐ నో ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ కంపెనీ, ఐ నో హౌ ఏఎంఎల్ అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చి చెప్తే అందరు వింటారు. దయచేసి ప్లీజ్ ఐ ఇన్వైట్ యూ.
ఒకసారి ఇట్స్ ఓకే. ఎక్స్పీరియన్స్ షేరింగ్ నాలెడ్జ్ ఇస్ వెరీ No, I'm not into A and Parallel. ML, but Em I'm in the company where A and ML also there. But Yes. I've also undergone trainings and all. ఒకసారి అటు తిప్పినాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏఎంఎల్ ఆఫ్టర్ 4 years వీళ్ళకి న్యూ ఛాలెంజ్గా మారుతుందా, తర్వాత ఎలా ఎవాల్వ్ అవుతుంది? బికాస్ నో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ లెర్నింగ్. ఏ ఈజ్ లెర్నింగ్ ఆల్ ది Evolving. డేటా. ఎస్, ఇట్స్ ఎవాల్వింగ్ ద డేటా అండ్ ఇట్ ఇస్ చేంజింగ్ ది డైరెక్షన్. సో ఆఫ్టర్ 4 years ఎలా ఉంటుంది? వీళ్ళు నేర్చుకున్నది యూజ్ అవుతుందా, ఆర్ ఇట్ మైట్ బి అ న్యూ థింగ్? డెఫినెట్గా ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ విషయంలో. ఇన్నోవేషన్ వెన్ ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్, రీసెర్చ్ జరుగుతుంది. ఓకే, రీసెర్చ్ జరుగుతుంది, ఇన్నోవేషన్ వస్తుంది, కొత్తవి వస్తూనే ఉంటాయి, ఆల్వేస్ వస్తూనే ఉంటాయి. బట్ వీళ్ళేంది, స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు దే లెర్న్ బేసికల్లీ ది బేసిక్స్, నాట్ ది అడ్వాన్స్డ్ వన్. తర్వాత ఇండస్ట్రీ 40% ఇండస్ట్రీ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది కదా. ఇప్పుడు 40% ఇండస్ట్రీ, హెల్త్ కేర్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టూరిజం కానీ, ట్రావెల్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మారిపోతున్నాయి కదా. సో వీళ్ళు నేర్చుకుంది ఎక్కడొక్కటి అప్లై అవుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ దే విల్ బికమ్ ఎన్ అన్ఎంప్లాయ్ ఆర్ నాట్ అప్లికబుల్ ఎనీవేర్, బట్ దే షుడ్ నో వేర్ ఇట్ ఈస్ అప్లికబుల్, వాట్ ఎవర్ దే లర్న్ అండ్ సూటబుల్ మ్యాచ్ ఎక్కడుందనే తెలుసుకోగలగాలి. సో అప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ అట్ దట్ టైం ఏ టెక్నాలజీస్, ఏ టూల్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి వీళ్ళు అవకాశం ఉంటే అడాప్ట్ అవ్వగలిగితే, ట్రైనింగ్ పొందగలిగితే బెటర్ అవకాశాలు ఉంటాయి. ఇన్ ఎనీ కేస్ ఎక్సెప్ట్ హ్యాకథాన్స్, ఎనీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ బేసికల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ 4 lakhs to 12 lakhs maximum. Any campus interview employment starts from 4 lakhs to 12 lakhs maximum. Until unless they have got very innovative technologies, curiosity, knowledge and etc. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి కోడ్ క్రాక్ చేసి లేకపోతే ఇలా చేస్తే తప్ప వాళ్ళకి బెటర్ ప్యాకేజెస్ రావు. సో ఈ 4 to 12లో మెనీ కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీ అంతా ఉంటుంది, పెద్ద వర్రీ కావద్దు. ఏఐ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ఏ ప్లేస్మెంట్, దట్స్ ఫర్ షూర్. నెక్స్ట్ ఇంకా ఎస్ సార్. హలో, నేను పైకి వచ్చి మాట్లాడొచ్చా? ఎస్, బట్ ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ ది బెస్ట్. నెగటివ్ ఏం మాట్లాడను, పాజిటివ్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ. వీ హ్యావ్ టు ఎంకరేజ్, మోటివేట్ పీపుల్. యా, ఈ తరం, ఈ జనరేషన్స్కి, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ రాజశేఖర్ రెడ్డి. నాకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ఇక్కడ నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ ఈ జనరేషన్స్ వాళ్ళకి మీకు కొన్ని క్వశ్చన్స్ మీరు వేసుకోండి, మీ పేరెంట్స్తో డిస్కషన్ చేయండి. మేము చదువుకునే రోజుల్లో మెకానికల్, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్సు, ఈసీఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరు చదువుకునేవాడు. ఇప్పుడు 2026కి వచ్చేసరికి ప్రతి ఒక్కడు ఏఐ, ఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇవేనా? మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే, 100 మంది ఏఎంఏలో స్టూడెంట్స్ రాత్రి పాస్అవుట్ అయ్యారు, జాబులు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అంటే క్లాత్స్, ఫుడ్, షెల్టర్ కావాలి. ప్రతి ఒక్కడికి మై హోమ్ భుజాలోనో ఇంకేన్నో నాకు 3 BHK కావాలి, ఒక 1800 SFT కావాలి. వాళ్ళు కట్టేదేవుడు ఎవరు కట్టాలి? నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్నా, ఒక ఐటీ ఎంప్లాయీ కన్నా, ఒక ఆర్కిటెక్ట్ అనేవాడు కోట్లలో సంపాదిస్తున్నాడు. జస్ట్ ఒక ఆర్కిటెక్ట్ అనే ఒక ఐడి కార్డు వేసుకోండి, ఒక స్టాంప్ వేసుకుంటే మీకు రావాల్సిన డబ్బులు కోట్లలో వచ్చి పెడతాయి. కన్స్ట్రక్షన్ చేసే రెడీమిక్స్ డబ్బులు ఇస్తాడు, ఇంటీరియర్ చేసుకునే ఇంటీరియర్ డబ్బులు ఇస్తాడు, ప్లాన్ గీసినందుకు సాఫ్ట్వేర్లో డబ్బులు ఇస్తారు. ఇలాగ మల్టిపుల్ ఇన్కమ్ సంపాదిస్తున్న ఒకే ఒక ప్రొఫెషను ఆర్కిటెక్చర్. ఒక ఆర్కిటెక్ట్ మంత్లీ ఒక 5 crores సంపాదించే కెపాసిటీ కూడా ఉంది. మీరు వెళ్ళండి, ఒక చిన్న 1 BHK 2 BHK ఒక మ్యాప్ తీసుకొని రమ్మనండి, మ్యాప్ గీయమని చెప్పండి, ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తాడు? మీ ఇంట్లో పెయింటింగ్ వేసేవాడు ఒకప్పుడు ఒక ఇంటికి 10,000 పెయింటింగ్ వేసేవాడు, ఇప్పుడు నా పెయింటింగ్ ఛార్జెస్ ఒక 2 లక్షలు ఇవ్వండి మేడం అంటాడు. కబోర్డ్స్ చేసేవాడు పైనుంచి కిందకు చూసి ఒక 10 లక్షలు అవుతుందండి. ఒకప్పుడు మనకు వడ్రంగి, కార్పెంటర్ అనేవాడు వచ్చి తలుపులు, చెక్కలు అవి పెట్టేవాడు. ఇప్పుడు దానికి పేరు మారిపోయి ఆర్కిటెక్ట్, డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్, మ్యాట్ ఫినిషింగ్, ఇంకేదో ఫినిషింగ్, చైనా ఫినిషింగ్ కావాలంటున్నారు.
అరే మన భారతదేశంలో సైనికులు ఉండాలి, మన ఇంట్లో సైనికులు ఉండకూడదా? మన భారతదేశానికి ఆర్కిటెక్ట్లు కావాలి, మన ఇంట్లో ఆర్కిటెక్ట్లు వద్దా? మా అమ్మాయి అయితే డాక్టరు, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఏం చేసుకోవడానికి? నేను ఒక 10 years జాబ్ చేసి ఆ జాబ్, ఆ టైమింగ్స్, ఆ ప్రెషరు ఇవన్నీ మనకు వద్దని చెప్పి బయటకు వచ్చి బిజినెస్ పెట్టుకున్నా. బిజినెస్ సూపర్గా నడుస్తూ ఉంది. మనం మన పిల్లల్ని బిజినెస్ పర్సన్స్గా ఎందుకు చూడకూడదు? జాబ్ చేయాలి. జాబ్ చేస్తే ఏమొస్తుంది? ఆ శాలరీ వస్తుంది. ఆ వైఫ్ అడగగానే ఇచ్చేస్తాం, పిల్లలు అడగగానే ఇచ్చేస్తాం. మళ్ళీ మంత్ ఎండ్కి శాలరీ వచ్చిన తర్వాత నేను మీకు కొనిపెడతానండి అంటాడు. మనం ఏం చేస్తున్నాం? మన ప్రపంచాన్ని తిరుగుతూ ఉన్నాం, గ్లోబ్ తిరుగుతూ ఉన్నాం, దుబాయ్ పోయేస్తూ ఉన్నాం. దుబాయ్ ఎలా ఉంది? మొత్తం ఇసుక, ఎడారిలో కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాడు ఆయిల్ ఉండడం వల్ల. మన దగ్గర ఫుడ్ ఉంది. మన ఇండియాలో ఫుడ్కు సంబంధించిన ఎన్నో రీసోర్సెస్ ఉన్నాయి. మనం వరల్డ్ని డామినేట్ చేయొచ్చుగా. ఎందుకంటే ఫ్యూయల్ లేకపోయినా బతకొచ్చు, ఫుడ్ లేకుండా బతకలేంగా. ఇలా అన్నీ ఎక్కడి నుంచి రావాలి? స్టూడెంట్స్ దగ్గర నుంచి రావాలి. ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్లు, వీడియో గేమ్స్ ఇవన్నీ చేసుకొని AIML బెట్టింగ్ యాప్స్, ఫైనల్గా జైలు. ఈ జంజీ బ్యాచ్కి చెప్తా ఉన్నా, మీరు ఇలాగే ఉంటే బానిసలుగా బతకాలి తప్పితే ఏం జరగదు. ఆ మైక్రోసాఫ్ట్ వాడు ఏదో 10,000 ఇచ్చేస్తాను డేకి అనేసి జరుగుతూ ఉంటుంది. లెట్ us respect them. ఓకే ఐఎమ్ నాట్. నేను చెప్పేది ఏంటంటే మీరు ఆర్కిటెక్చర్ సైడ్, కన్స్ట్రక్షన్ సైడ్ కూడా వెళ్ళండి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవగాహన పరచుకోండి. అద్భుతంగా మనం పనిచేస్తాం. అంటే